Hi friends, welcome to my YouTube channel. Observe the question. The market price of a chair is 10% more than its cost price. If the chair is sold for 132 rupees after a discount of rupees 11 rupees, then what will be the profit percentage? The market price of the chair is 10% more than its cost price. కాస్ట్ ప్రైస్ ఎంతైతే ఉందో దానికి 10% మోర్ మనకి మార్కెట్ ప్రైస్ ఉంది. ఇఫ్ ద చైర్ ఈజ్ షోల్డ్, సో సెల్లింగ్ ప్రైస్ ఎంత ఇచ్చిండు? 132 రూపీస్ ఇచ్చిండు. ఈ యొక్క చైర్ యొక్క సెల్లింగ్ ప్రైస్ 132 రూపీస్. ఎంత డిస్కౌంట్ ఇచ్చిండు? 11 రూపీస్ డిస్కౌంట్ ఇచ్చిండు. సో డిస్కౌంట్ అనేది 11 రూపీస్ ఇచ్చినట్టయితే మనకు మార్కెట్ ప్రైస్ ఎంత ఉన్నట్టు దాని మీద రేటు 143 రూపీస్ ఉంటుంది. ఎందుకంటే సెల్లింగ్ ప్రైస్ మనకి మార్కెట్ ప్రైస్ ఎంతైతే ఉందో దాంట్లోకి డిస్కౌంట్ తీసేసిన తర్వాతనే మనం అమ్మడం జరుగుతుంది సెల్లింగ్ ప్రైస్. సో మార్కెట్ ప్రైస్ ఎంత ఉన్నట్టు 143 రూపీస్ ఉంటుంది. ఇప్పుడు మనకి మళ్ళీ కాస్ట్ ప్రైస్ ఎంతకి కొన్నాడు అతని అంటే మార్కెట్ ప్రైస్ కంటే తక్కువ కొంటాడు. సో మార్కెట్ ప్రైస్కి ఎంత ఉందంటే 10% మోర్ ఆఫ్ ద కాస్ట్ ప్రైస్. సో కాస్ట్ ప్రైస్ తెలియదు కాబట్టి ఇక్కడ కాస్ట్ ప్రైస్ని 100 అనుకున్నట్టయితే మార్కెట్ ప్రైస్ ఎంత ఉంది? 10% మోర్ అంటే 110% అవుతుంది. సో ఇందులో క్యాన్సిల్ 10:11 ఉంది. ఇక్కడ మార్కెట్ ప్రైస్ ఎంత వచ్చింది? 143. సో 143 అనేది హౌ మెనీ టైమ్స్? 13 టైమ్స్. సో ఈ 13 టైమ్స్ అయినప్పుడు మనకి ఇక్కడ ఇది కూడా 13 టైమ్స్ చేస్తే మనకి కాస్ట్ ప్రైస్ ఎంత అవుతుంది? 130 రూపీస్ అవుతుంది. కాస్ట్ ప్రైస్ ఎంత? 130 రూపీస్. ఒకవేళ ఇలా కాకపోతే ఇంకో రకంగా ఎలా చేసుకోవచ్చు మనకి అంటే కాస్ట్ ప్రైస్కి 10% మోర్ చేస్తే మార్కెట్ ప్రైస్. సో మార్కెట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు 110% బై 100 ఇంటూ కాస్ట్ ప్రైస్. సో కాస్ట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు ఈ 100 డివైడ్ చేస్తుంది మల్టిప్లై అవుతుంది. సో మార్కెట్ ప్రైస్ అంటే 143 ఇంటూ 100. సో ఇది 110 అనేది డివైడ్ చేస్తుంది 110 క్యాన్సల్ 11 1 11 13 13 10 130 ఇలా కూడా వస్తుంది. ఇలా తీసుకోవచ్చు. ఇప్పుడు 130 రూపీస్ కాస్ట్ ప్రైస్, సెల్లింగ్ ప్రైస్ ఎంత ఉంది? 132 రూపీస్ ఉంది. సో ప్రాఫిట్ ఎంత వచ్చింది? సో ప్రాఫిట్ పర్సెంటేజ్ ఈజ్ ఈక్వల్ టు ప్రాఫిట్ 2 రూపీస్, కాస్ట్ ప్రైస్ 130 రూపీస్ ఇంటూ 100. సో పర్సెంటేజ్ తెలుసుకోవాలి కాబట్టి సో క్యాన్సల్ 20/13. సో 13 టేబుల్లో క్యాన్సిల్ చేస్తే 13 1 13 మనకి 7 మిగులుతుంది. 13 5 65. సో మళ్ళీ 5 మిగులుతుంది. 13 3 39. సో 1.53%. సో ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. దేర్ఫోర్ ద ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు 1.53%. చూడండి ఏ విధంగా ఫైండ్ అవుట్ చేసినాం. కాస్ట్ ప్రైస్ మన సెల్లింగ్ ప్రైస్ 132 రూపీస్ ఇచ్చిండు, డిస్కౌంట్ 11 రూపీస్ ఇచ్చిండు. ఈ రెండు యాడ్ చేస్తే మార్కెట్ ప్రైస్ అవుతుంది. మార్కెట్ ప్రైస్ 143 రూపీస్. మన ఫస్ట్ కండిషన్ 10% మోర్ ఆఫ్ ద కాస్ట్ ప్రైస్ అని ఇచ్చింది కాబట్టి కాస్ట్ ప్రైస్ 130 రూపీస్. కాస్ట్ ప్రైస్ 130, సెల్లింగ్ ప్రైస్ 132 రూపీస్ అయితే ప్రాఫిట్ 2 రూపీస్. 2 రూపీస్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100 కాబట్టి డివైడ్ చేస్తే 1.53%. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఓకే, థ్యాంక్ యూ. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.